ఇదంతా మీకు దీనికి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఇమేజ్ లో ఉంది. ఈ ఒక్క ఇమేజ్ చూస్తే చుట్టూ అంతా మంచి ఉంది, వింటర్. ఓకేనా, వింటర్. సో వింటర్ ఒలింపిక్స్ సంబంధించింది, వింటర్ కాబట్టి వింటర్ ఒలింపిక్స్ సంబంధించి చెప్తుంది. వేడి వేడిగా ఇక్కడ పొగలు వస్తున్నాయి చూడండి, వేడి వేడిగా ఇడ్లీ తింటే చాలా బాగుంటుందని గుర్తుపెట్టుకుంటే, ఇడ్లీ అంటే ఇటలీ, ఇడ్లీ అంటే ఇటలీ. ఓకేనా, ఇటలీ లాగా సేమ్ సిమిలర్ గా ఉంది ఒకటి పదం, ఇటలీలో నిర్వహిస్తున్నారు. ఇలా గుర్తుపెట్టుకుంటే చాలా సింపుల్ గా వీటికి సంబంధించిన హోస్ట్ కంట్రీ అనేది గుర్తుపెట్టుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈ రోజు మనం 2026 లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా క్రీడలకు సంబంధించి, క్రీడాంశాలకు సంబంధించి, అవి జరుగు ప్రదేశాలు, వివిధ రకాల క్రీడలు, అవి జరుగు ప్రదేశము, వాటి యొక్క ముఖ్యాంశాలకు సంబంధించి ట్రిక్ మరియు వాటితో పాటు ట్రిక్కి సంబంధించిన ఇమేజ్ కూడా, ఇమేజ్ చూడగానే ఆ ఇమేజ్లోనే మొత్తం మ్యాటర్ ఉండే విధంగా మీకు ఈజీ ట్రిక్స్ ద్వారా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. ఈ ఇయర్లో నిర్వహించే 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు సంబంధించి ఏమేం ఆటలు జరుగుతాయి, ఎక్కడెక్కడ జరుగుతాయి, వాటికి సంబంధించిన ముఖ్యాంశాలు అనేది ఈ 2026 సంబంధించి ఎలాంటి ఎగ్జామ్ తీసుకున్నా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి, చాలా ఇంపార్టెంట్. వితిన్ 15 మినిట్స్లో ర్యాపిడ్గా మీకు ఈజీగా గుర్తుండే విధంగా తక్కువ సమయంలో వీడియో అనేది కంప్లీట్ చేస్తానండి. గంటలు ఒక టాపిక్ మీద స్క్రాప్ అంతా చెప్పుకుంటూ టైం అనేది వేస్ట్ చేయొద్దు. ఎప్పుడైనా తక్కువ సమయంలోనే కంప్లీట్ అయ్యే విధంగా, సిలబస్ కంప్లీట్ అయ్యే విధంగా మన వీడియోస్ ఉంటాయండి. కొంతమంది క్లాసులు ఉంటాయండి, గంటలు చెప్తారు, ఒక్క టాపిక్నే స్క్రాప్ అంతా ల్యాగ్ చేసుకుంటూ చెప్తారు. మనకు అవసరం లేని స్క్రాప్ అంతా అవసరం లేదు. ఏదైతే ఎగ్జామ్లో అవసరమో దాని వరకు మాత్రమే మనం డిస్కస్ చేద్దాం. మనం రాసే ఎగ్జామ్స్ మాత్రం డిస్క్రిప్టివ్ ఓరియంటెడ్ కాదు, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ కాబట్టి జస్ట్ సమాధానం చూసి పెట్టేసేయాలి అంతే. క్వశ్చన్ చూడాలి, సమాధానం పెట్టేసేయాలి, అంతవరకు చదువుకుంటే సరిపోతుంది. దేనికి వెయిటేజ్ ఉందో వాటి ప్రకారం చదువుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్. దీనికి సంబంధించి జరుగు ప్రదేశం ఎక్కడని అడుగుతాడు, క్రీడలకు సంబంధించి హోస్ట్ కంట్రీ ఎక్కడని అడుగుతాడు, అక్కడి వరకు చదువుకోవాలి. ఇంకా రిమైనింగ్ వాటికి సంబంధించిన ముఖ్యాంశాలు అనేది మనం జోడించుకుంటే సరిపోతుంది, వాటికి ఇంకా అడిషనల్ గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ ఈవెంట్స్ అనేవి జరిగేటప్పుడు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకుంటే సరిపోతుంది. వాటి కోసం గంటలు టైం వేస్ట్ చేసుకుని ఎలాంటి వీడియోస్ అనేది మనకు అవసరం లేదు. ఫాస్ట్ గా రివిజన్ చేసుకుందాం. 15 మినిట్స్ లో వీడియో అనేది కంప్లీట్ చేస్తానండి. ఓకేనా, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అదే విధంగా ఆ లైక్ బటన్ పక్కన హైప్ అని ఉంటుందండి, హైప్ బటన్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం హైప్ చేయడం మర్చిపోకండి. ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసినవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అదేవిధంగా ఒక బిగ్ అనౌన్స్మెంట్ అండి, ఈ సంక్రాంతి సందర్భంగా మన నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్లో ఉన్న ప్రతి ఒక్క కోర్స్ పైన భారీ ఆఫర్స్ అయితే పెట్టడం జరిగింది. ఈ ఆఫర్స్ అనేది 4 days ఉంటాయండి. ఈ ఆఫర్స్ అనేది సద్వినియోగం చేసుకోండి. ఇందులో మీకు టోటల్గా 350 పైగా టాపిక్లు ఉంటాయి. ప్రతి టాపిక్ అనేది 100% ట్రిక్స్తో ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం విధంగా ర్యాపిడ్ రివిజన్ ద్వారా తక్కువ సమయంలోనే సిలబస్ కంప్లీట్ అయ్యే విధంగా ఉంటుందండి. ఇందులో ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ కంటెంట్ ఉంది. ఫ్రీ కంటెంట్ చూసి నచ్చిన వారంటే కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, లేదంటే ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే ఈ లోగోతో మన యాప్ ఉంటుందండి. అలానైనా ఇన్స్టాల్ చేసుకొని ఈ యాప్ తీసుకోండి. ఇందులో మీకు ఫ్రీ కంటెంట్ వీడియోస్ ఉన్నాయండి. ఫ్రీ వీడియోస్ చూసి నచ్చిన వారు ఉంటే ఈ భారీ ఆఫర్స్ అనేది సద్వినియోగం చేసుకోండి. ఓకేనండి, ఇక మన టాపిక్లోకి వస్తే, ఓకే, ఇందులో మొదటిది ఆసియన్ గేమ్స్ 2026 సంబంధించి చూద్దామండి. ఇది ఎక్కడ జరుగుతుంది, హోస్ట్ కంట్రీ ఎక్కడ అంటే ఐచి నగోయా, జపాన్లో నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ రాబోయే 2026లో ఆసియా గేమ్స్ 2026 హోస్ట్ కంట్రీ ఎక్కడ, ఐచి నగోయా, జపాన్లో నిర్వహిస్తున్నారు. ఓకేనా, దీనికి సంబంధించి ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ నగోయా అని ఉంది, నగోయాలో ఇక్కడ నా అంటే నో, గోయాలో గో అంటే గోనే. ఓకేనా, నో గో అనే మీనింగ్ తోటి గుర్తుపెట్టుకోవచ్చు. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, మన ఆసియా వాళ్ళు జపాన్ వెళ్ళడానికి ఎప్పుడైనా కానీ, జపాన్ చాలా బాగుంటుంది కదా, జపాన్ అనేది చాలా బాగుంటుంది, చూడాలని ఎవరికైనా కోరుకుంటుంది కదా. సో ఎప్పుడు ఆసియా వాళ్ళు జపాన్ వెళ్ళడానికి ఎప్పుడు నో గో అంటే మేము వెళ్ళము, నో గో అని మాత్రం చెప్పరు. అంటే మేము వెళ్ళము అని మాత్రం చెప్పరు. ఓకే, ఇక్కడ నో గో అంటే ఇక్కడ నగో. ఓకేనా, నగోయాలో, జపాన్లో నగోయాలో ఆసియా గేమ్స్ 2026 అనేది నిర్వహించబోతున్నారు. ఓకేనా, ఇక్కడ నగోయా పేరులోనే గో అని ఉంది కాబట్టి ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. దీనికి సంబంధించిన మస్కట్ ఏంటంటే, ఇది లోగో అండి, ఆసియా గేమ్స్ లోగో, 20వ ఆసియా గేమ్స్ ఇప్పుడు జరిగేది. దీని లోగో ఏంటిదంటే ఇక్కడ చూడండి, టైగర్ ఫిష్ అంటే పులి చేపకు సంబంధించింది. మరి మస్కట్ పేరుని ఏమంటాం మనం, హోనోహోన్ అని అంటాం. హోనోహోన్, ఈ మస్కట్ హోనోహోన్. ఇక్కడ చూడండి, ఈ లోగో చూడండి, హోనోహోన్ ఇమేజ్ ఇది. టైగర్ ఫిష్, పులి చేప పేరుతో ఈ మస్కట్ అనేది ఉంది. ఆసియా గేమ్స్ సంబంధించి మస్కట్ ఏంటని అడుగుతారు, ఎక్కడ జరుగుతుంది అని అడుగుతారు. ఇక్కడికి ఇది సరిపోతుంది. ఇప్పుడు ఈ గేమ్స్ ఇంకా జరగలేదు కాబట్టి ఈ గేమ్స్ జరిగిన తర్వాత మనం అడిషనల్ గా దీనికి ఏం ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకోవాలి, వాటికి సంబంధించి విజేతలు ప్రకటిస్తారు కదా గేమ్స్ అయిపోయిన తర్వాత. ఆ విజేతలు ఎవరు, మొదటి 2 స్థానాలు కానీ 3 స్థానాలు కానీ చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా,
వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పటికీ ఈ 2026 సంబంధించి ఆసియా గేమ్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇది. నెక్స్ట్ అదే విధంగా నెక్స్ట్ జరగబోయేది ఏంటి అంటే కామన్వెల్త్ గేమ్స్ 2026 సంబంధించి చూద్దాం. ఎక్కడ నిర్వహిస్తున్నారు కామన్వెల్త్ గేమ్స్ అనేది? స్కాట్లాండ్లో నిర్వహిస్తున్నారు. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో నిర్వహిస్తున్నారు కామన్వెల్త్ గేమ్స్ 2026 సంబంధించి. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? 2 రకాల ట్రిక్స్ చెప్తాను, ఏది నచ్చితే అది గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ మొదటి ట్రిక్ వచ్చేసి గ్లాస్గో అంటే ఇక్కడ గ్లాస్ లా చూడండి, గ్లాస్ లా ఉంది పేరు కాబట్టి గ్లాస్ పట్టుకొని స్కాచ్ తాగుతూ గేమ్స్ అనేది చూస్తున్నారు. ప్రేక్షకులు ఆటను చూసే స్పెక్టేటర్స్ గ్లాస్ పట్టుకొని స్కాచ్ తాగుతూ వీక్షిస్తున్నారు, ఆటను ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారు. ఓకేనా? ఆ ఒక ఇమేజ్ లాగా మీరు గుర్తుపెట్టుకోండి. మనకు ట్రిక్ గుర్తుండడం ఇంపార్టెంట్. దీని ప్రకారం గ్లాస్ అంటే గ్లాస్గోలో గ్లాస్, ఓకేనా? గ్లాస్గో అంటే గ్లాస్, ఓకేనా? స్కాచ్ తాగుతూ అంటే స్కాచ్ అంటే స్కాట్లాండ్లో స్కాచ్ అని ఉంది చూడండి, స్కాట్లాండ్లో స్కాచ్, ఓకేనా? స్కాచ్ అని గుర్తుపెట్టుకుంటే స్కాట్లాండ్ గుర్తుంటుంది. ఇది ఒక రకమైన ట్రిక్. నెక్స్ట్ ఇంకొక ట్రిక్ చెప్తాను చూడండి, మీకు ఏది నచ్చితే అది గుర్తుపెట్టుకోండి. ట్రిక్ 2 వచ్చేసి ఈ ఆటలన్నీ, ఇది గేమ్స్ సంబంధించిందే కదా, కామన్వెల్త్ గేమ్స్ సంబంధించి చెప్తుంది. ఈ ఆటలన్నీ గాజు అంటే గ్లాస్ పైన ఆడుతున్నారు. ఇలా ఊహించుకోండి, ఈ ఆటలన్నీ కామన్వెల్త్ గేమ్స్ అన్ని ఒక గ్లాస్ పైన ఆడుతున్నారని ఊహించుకోండి, గాజు పైన ఆడుతున్నారు. అయితే కాబట్టి ఇది కామన్ ఏం కాదు, గాజు పైన ఆడడం అంటే కామన్ కాదు కదా, గాజు పలగడం కానీ జారి పడడం కానీ జరుగుతుంది. సో ఇది కామన్ కాదు కదా. సో ఇది కామన్ కాదు. కామన్ అంటే మనం దేని గురించి చెప్తున్నాం? కామన్వెల్త్ గేమ్స్ సంబంధించి చెప్తున్నాం. ఓకేనా? జాగ్రత్తగా గాజు పలగకుండా ఆడాలి. ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. కామన్వెల్త్ గేమ్లో కామన్ అని ఉంది, ఇది కామన్ కాదు. ఎందుకు? గాజు పైన ఆడుతున్నారు, గ్లాస్ గాజు పైన ఆడుతున్నారు. సో జారొచ్చు, లేదంటే గ్లాసు పగిలిపోవచ్చు. ఓకేనా? సో ఇది కామన్ కాదు కదా, రిస్కీయే కాబట్టి ఇది కామన్ కాదు. గాజు పైన ఆడుతున్నాను గుర్తుపెట్టుకున్నా. గాజు అంటే గ్లాస్ అంటే గ్లాస్గోలో, మనకు స్కాట్లాండ్లోని గ్లాస్గోలో వేదిక అనేది ఉంది కామన్వెల్త్ గేమ్స్ 2026 సంబంధించి. ఇది కామన్వెల్త్ గేమ్స్ 2026 లోగో. ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. మీకు ఏ రకమైన ట్రిక్ అయితే ఆ రకమైన ట్రిక్ గుర్తుపెట్టుకోవచ్చు. గ్లాస్లో స్కాచ్ తాగుతూ ఆటను చూస్తున్నారన్న స్కాచ్ అంటే స్కాట్లాండ్, ఇలా గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. ఓకేనా? కామన్ పీపుల్ అందరూ కూర్చొని చూస్తున్నారంటే కామన్వెల్త్ గేమ్స్ సంబంధించి ఈ 2026 సంబంధించి వేదిక అనేది ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా? నెక్స్ట్ గేమ్స్ వచ్చేసి వింటర్ ఒలింపిక్స్ సంబంధించి, వింటర్ ఒలింపిక్స్ 2026. మరి హోస్ట్ కంట్రీ ఎక్కడ? వేదిక మిలాన్ కోర్టినా, ఇటలీలో మిలాన్ అని ఉంటుంది, మిలాన్ కోర్టినాలో నిర్వహిస్తున్నారు. ఏంటి? వింటర్ ఒలింపిక్స్ 2026 సంబంధించి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. ఒలింపిక్స్ సంబంధించి ఎప్పుడైనా ఇంపార్టెంటే. ఒలింపిక్స్ సంబంధించి ఎగ్జామ్లో ప్రశ్నలు ఎక్కువగా అడుగుతారు. సో వీటికి సంబంధించిన వేదిక కూడా ఇటలీ అని గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఇటలీ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఇటలీ, ఇడ్లీ సిమిలర్గా ఉంది పదాలు, ఇటలీ, ఇడ్లీ. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇప్పుడు అదే విధంగా మనం ఎలా లింక్ చేస్తామంటే ఇక్కడ ట్రిక్ వచ్చేసి ఐస్ ఇడ్లీ. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి? ఐస్ ఇడ్లీ అంటే ఎప్పుడైనా చల్లని ప్రదేశంలో కానీ చలికాలంలో కానీ వేడిగా మనం ఏమైనా తింటే బాగుంటుంది కదా. సో ఇక్కడ ఈ ఇమేజ్ చూస్తే మీకు గుర్తొస్తుంది. ఇదంతా మీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఇమేజ్లో ఉంది. మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఇమేజ్లోనే ఉంది. చూడండి, ఇక్కడ చుట్టూ అంతా మంచు ఉంది, వింటర్. ఓకేనా? వింటర్. సో వింటర్ ఒలింపిక్స్ సంబంధించింది, వింటర్ కాబట్టి వింటర్ ఒలింపిక్స్ సంబంధించి చెప్తున్నాం. సో చల్లని ప్రదేశం వింటర్లో వేడిగా మనం ఇడ్లీ తింటే చాలా బాగుంటుంది. ఓకేనా? చల్లని ప్రదేశం, బ్యాక్గ్రౌండ్ అంతా వింటర్. సో వింటర్ ఒలింపిక్స్ సంబంధించి చెప్తున్నాం. వేడిగా ఇక్కడ పొగలు వస్తున్నాయి చూడండి, వేడిగా ఇడ్లీ తింటే చాలా బాగుంటుందని గుర్తుపెట్టుకుంటే ఇడ్లీ అంటే ఇటలీ. ఓకేనా? ఇటలీ లాగా సిమిలర్గా ఉంది కాబట్టి పదము ఇటలీలో నిర్వహిస్తున్నారు. ఇలా గుర్తుపెట్టుకుంటే చాలా సింపుల్గా వీటికి సంబంధించిన హోస్ట్ కంట్రీ అనేది గుర్తుపెట్టుకోవచ్చు. మీకు ఈ ట్రిక్ సంబంధించి కూడా నేను ఇమేజ్ అనేది మీకు ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకేనా? గుర్తుండడం ఇంపార్టెంట్. మనం ఎంత చదివినాం, ఎన్నిసార్లు చదివినాం అనేది కాదు, గుర్తు పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకేనా? మీరు మ్యాక్సిమం గుర్తు పెట్టుకునే విధంగా, నాకు ఎన్ని రకాల ఆలోచనలు ఉన్నాయో అన్ని రకాల ఆలోచనలతోటి మీకు గుర్తుపెట్టుకునే విధంగా నేను చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ ఫీఫా వరల్డ్ కప్ 2026 సంబంధించి, ఎక్కడ హోస్ట్ కంట్రీస్ అనేది మూడు ప్రదేశాల్లో నిర్వహిస్తున్నారు. యుఎస్ఏ, మెక్సికో, కెనడా. ఈ 3 దేశాలు సంయుక్తంగా కలిసి ఈ ఫీఫా వరల్డ్ కప్ 2026 అనేది నిర్వహిస్తున్నారు. 3 దేశాలు యుఎస్ఏ, మెక్సికో, కెనడా. మరి ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి? యుఎస్ఏ, మెక్సికో, కెనడా 3 దేశాలను గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. ఇది కూడా మీకు ఇమేజ్ ద్వారా చెప్తాను.
ఇది వీటికి సంబంధించిన లోగో. ఫీఫా వరల్డ్ కప్ 2026 సంబంధించి లోగో. యునైటెడ్ స్టేట్స్, కెనడా, మెక్సికో. ఈ ఇమేజ్ ఒక్కటి చూడండి, ఈ ఇమేజ్ ఒక్కటి గుర్తున్నా మీ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఇమేజ్లోనే ఉంది. ఇక్కడ ట్రిక్ చూడండి, మెమొరీ ట్రిక్ ఏంటి అంటే యుఎస్లో మేకా, యుఎస్లో ఒక మేకా అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యుఎస్లో మేకా అంటే ఇక్కడ చూడండి యుఎస్ అనేది వెనక బ్యాక్గ్రౌండ్లో మనకు యుఎస్ జెండా ఉంది, ఇక్కడ మేకా ఉంది. ఓకేనా, మేకా ఉంది. యుఎస్లో మేకా, ఈ ఇమేజ్ గుర్తున్నా మీకు ఇవన్నీ హోస్ట్ కంట్రీస్ 3 గుర్తుంటాయి. యుఎస్లో అంటే మనకు యుఎస్ సంబంధించి యునైటెడ్ స్టేట్స్. మేకాలో, ఇక్కడ మేకాలో మే అంటే మెక్సికో, కా అంటే కెనడా. ఇక్కడ కలర్ తోటి పెట్టాను చూడండి, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కలర్ తోటి రెడ్ కలర్లో మే అంటే మెక్సికో, కా అంటే కెనడా, కెనడాకు సంబంధించి. ఓకేనా, యుఎస్లో మేకా, ఇక్కడ మేకా ఉంది. మేకాలో మే అంటే మెక్సికో, కా అంటే కెనడా. ఓకేనా, కెనడా గుర్తుపెట్టుకోండి. ఇలా గుర్తుపెట్టుకుంటే ఈ ఇమేజ్ చూసినా కూడా మనకి ఈజీగా స్ట్రైక్ అవుతుంది ఆన్సర్ అనేది. యుఎస్ వెనక యుఎస్ బ్యాక్గ్రౌండ్ యుఎస్ ఉంది కాబట్టి యుఎస్లో. చాలా ఇంపార్టెంట్. ఫీఫా వరల్డ్ కప్ 2026 3 దేశాలు సంయుక్తంగా కలిసి నిర్వహిస్తున్నాయి. హోస్ట్ కంట్రీస్ అనేది యుఎస్ఏ, మెక్సికో, కెనడా. మరి ఈ ఫీఫా వరల్డ్ కప్ 2026 ఒక స్పెషల్ ఉంది. ఏంటి అంటే మొట్టమొదటిసారిగా చరిత్రలో 48 జట్లు పాల్గొనడం జరుగుతుంది. ఈ ఆటలు ఆడడానికి, ఫీఫా వరల్డ్ కప్ ఆడడానికి మొట్టమొదటిసారిగా చరిత్రలో 48 జట్లు, ఇప్పటి వరకు ఎప్పుడూ లేదు. మొదటిసారిగా 48 జట్లు ఈ ఆట అనేది ఫీఫా వరల్డ్ కప్ అనేది ఆడడం జరుగుతుంది. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మెన్స్ T20 వరల్డ్ కప్ 2026, పురుషుల T20 వరల్డ్ కప్ 2026 సంబంధించి హోస్ట్ కంట్రీస్ ఏంటి అంటే ఇండియా మరియు శ్రీలంక. మన ఇండియాలో జరుగుతుంది మరియు సంయుక్తంగా ఎవరు, శ్రీలంకతో కలిసి నిర్వహిస్తున్నారు. ఇది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మన ఇండియాలో జరుగుతుంది కాబట్టి పక్క దేశమే, పొరుగు దేశమే కాబట్టి శ్రీలంక అనేది, ఇండియా అనగానే శ్రీలంక మన మ్యాప్లోనే ఉంటుంది, శ్రీలంక కూడా కింద ఉంటుంది, చూశారు కదా. సో పొరుగు దేశమే కాబట్టి ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. 2 దేశాలు సంయుక్తంగా కలిసి నిర్వహిస్తున్నారు. మరి ఎప్పటి వరకు జరుగుతుంది ఈ ఆటలు? ఫిబ్రవరి 7th నుంచి మొదలు పెట్టుకొని 8th March 2026 వరకు ఈ T20 వరల్డ్ కప్ అనేది నిర్వహిస్తున్నారు. ఇది 2026 ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ యొక్క లోగో. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి హాకీ వరల్డ్ కప్ 2026 సంబంధించి 2026లో హాకీ వరల్డ్ కప్ అనేది ఎక్కడ జరుగుతుందంటే ఇది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. బెల్జియం మరియు నెదర్లాండ్స్ సంయుక్తంగా కలిసి ఈ హాకీ వరల్డ్ కప్ అనేది నిర్వహిస్తున్నారు. ఇది కూడా మీకు పిక్చర్ ద్వారా, ఇమేజ్ ద్వారా ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది. ఎలా గుర్తుపెట్టుకోవాలి? బెల్జియం మరియు నెదర్లాండ్స్ సంబంధించి. ఇక్కడ ట్రిక్ వచ్చేసి ఏంటి అంటే నెట్లో ఈ హాకీ బాల్, దీని ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే నెట్లో హాకీ బాల్ అంటే మీనింగ్ ఏంటి అంటే దాని ప్రకారం ఇవి ఎలా గుర్తుంటాయంటే హాకీ బాల్ అనేది నెట్లో పడితే బెల్ అనేది మోగుతుంది. ఇక్కడ ఒక అరేంజ్మెంట్ చేశారు. మీరు అనుకోండి, ఒక అరేంజ్మెంట్ ఏం చేశారంటే ఇక్కడ ఈ నెట్కే మనకు ఒక బెల్ అనేది పెట్టారు. ఎవరైతే హాకీ బాల్ అనేది గోల్ చేస్తే, నెట్లో పడితే అప్పుడు వెంటనే బెల్ అనేది మోగుతుంది. ఓకేనా, ఈ ఇమేజ్ అనేది మీరు చూస్తే ఇవి ఈజీగా గుర్తుంటాయి. హోస్ట్ కంట్రీస్ అనేది ఇక్కడ హాకీ బాల్ అనేది నెట్లో పడింది ఇమేజ్. అప్పుడు గంట అనేది మోగుతుంది, చూడండి గంట మోగుతుంది. ఓకేనా, అప్పుడు బెల్ మోగుతుంది. ఇక్కడ బెల్ అంటే మనకు బెల్ అంటే బెల్జియం. ఓకేనా, సిమిలర్గా ఉంది కదా బెల్జియం అనేది. సో మనకు బెల్జియంలో బెల్ అని వస్తుంది. ఓకేనా, బెల్ వస్తుంది. నెక్స్ట్ మనకి ఈ నెట్ అంటే ఏంటి? నెట్ అంటే నెదర్లాండ్. ఇక్కడ చూడండి, నెట్ అంటే నెదర్లాండ్లో నెట్ ఉంది, స్టార్టింగ్ నెట్ ఉంది. ఓకేనా, నెదర్లాండ్. ఇలా మనం లింక్ చేసుకోవచ్చు. ఈ హాకీ బాల్ అంటే మనం హాకీకి సంబంధించి చెప్తున్నాం, హాకీ వరల్డ్ కప్ సంబంధించి చెప్తున్నాం. ఓకేనా, ఇప్పుడు తెలుసు కదా. ఇమేజ్ అనేది మీకు మైండ్లో గుర్తుంటే ఇక్కడ హాకీకి సంబంధించి వరల్డ్ కప్ అనేది ఎక్కడ హోస్ట్ కంట్రీస్ అనేది ఒక నెట్ ఉంది, దాంట్లో బాల్ పడింది, ఇక్కడ బెల్ అనేది మోగుతుంది. సో నెట్ అంటే నెదర్లాండ్, బెల్ అంటే బెల్జియం. ఓకేనా, బాల్ హాకీ బాల్ కాబట్టి హాకీ వరల్డ్ కప్. ఓకేనా, ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇది హాకీ వరల్డ్ కప్ 2026 సంబంధించిన లోగో. ఇలా మనం గుర్తుపెట్టుకుంటే ఇంకెప్పుడైనా మర్చిపోతామా? ఎగ్జామ్లో చూడడంతో, ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతాడు అనుకోండి, హాకీ వరల్డ్ కప్ 2026 నిర్వహించే దేశాలు ఏంటి అని 2 దేశాలు మనకి ఇస్తూ ఉంటాడు. అసలు కన్ఫ్యూజ్ అనేది ఏమైనా ఉంటుందా? ఈ ఇమేజ్ అనేది మీకు గుర్తుంటుంది. అప్పుడు ఈజీగా నెట్ కనిపిస్తుంది ఇమేజ్లో, నెట్ అనగానే నెదర్లాండ్, ఒక బెల్ కనిపిస్తుంది, బెల్ అనగానే బెల్జియం. కన్ఫ్యూజ్ అనేది ఏమైనా ఉంటుందా? మీరు 10 సార్లు 20 సార్లు చదివినా కూడా మర్చిపోతారు. ఓకేనా, ఎన్నో చదువుతారు, అన్ని సబ్జెక్ట్స్ 10-15 సబ్జెక్టులు చదువుతారు కాబట్టి ఆ సబ్జెక్ట్ కన్ఫ్యూజన్లో మర్చిపోతారు, చదివినట్టు. అప్పటి వరకు గుర్తుంటుంది, చదివేంత వరకు గుర్తుంటుంది, 2-3 డేస్ గుర్తుంటుంది, తర్వాత మర్చిపోతారు. కానీ ఈ ఇమేజ్ అనేది గుర్తుంటే మీరు ఎప్పుడైనా మర్చిపోతారా? అస్సలు మర్చిపోరు కదా. నెక్స్ట్ సిమిలర్గా అదే విధంగా వింటర్ ఒలింపిక్స్ 2026 అనేది ఎక్కడ జరుగుతుంది అంటారు? మన కోడ్ వచ్చేసి ఇడ్లీ అనేది, ఐస్లో ఇడ్లీ అనేది పెట్టడం జరిగింది. ఆ ఇడ్లీ అనేది వేడి ఇడ్లీ. సో ఇక్కడ ఇడ్లీ ఇటలీ.
ఓకేనా. ఇలా ఇమేజ్ ప్రకారం గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా గుర్తుపట్టగలుగుతాం. చూడడంతో సమాధానం అనేది మనకు మైండ్లో స్ట్రైక్ అవుతుంది. అప్పుడు సమాధానం అనేది పర్ఫెక్ట్ పెడతాం. గుర్తు పెట్టుకోవడం ఇంపార్టెంట్, ఓకేనా. ఆ గుర్తు పెట్టుకునే విధంగా చెప్పడం ఇంపార్టెంట్, ఓకేనా. సబ్జెక్ట్ అనేది 10 మంది చెప్తారు, 10-20 మంది ఉంటారు ఫ్యాకల్టీలు, ఎవరైనా చెప్తారు. సబ్జెక్ట్ అనేది గుర్తు పెట్టుకునేలా చెప్పాలి. ఎలాంటి విద్యార్థికైనా ఎలాంటి స్టూడెంట్కైనా గుర్తు పెట్టుకునేలా చెప్పాలి, ఓకేనా. మాక్సిమం మీకు గుర్తు పెట్టుకునే విధంగానే నేను చెప్తాను, ఓకేనా. ఏ సబ్జెక్ట్ అనేది తీసుకోండి, మన కోర్సులో ప్రతి సబ్జెక్ట్ తీసుకోండి, 100% ట్రిక్స్ ఉంటాయి. ఇదే విధంగా ఉంటాయి ట్రిక్స్ అనేది. మీరు చూడండి, ఒకసారి ఫ్రీ వీడియోస్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఎలాంటి సబ్జెక్ట్ అయినా ప్రతి సబ్జెక్ట్ అనేది మీకు ఇదే విధంగా గుర్తుపెట్టుకునే విధంగా చెప్తాను. ఎంత కష్టమైన టాపిక్ అయినా కానీ సింపుల్ వేలో చెప్పడం జరుగుతుంది. నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్ అనేది ఉమ్మడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 100% ట్రిక్స్తో ప్రిపేర్ చేయబడిన ఏకైక యాప్. మీకు తెలుగులో 100% ట్రిక్స్తో ఎలాంటి యాప్ లేదు, ఓకేనా. మన యాప్లో ప్రతి ఒక్క టాపిక్ అనేది ఈజీగా గుర్తుండే విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ర్యాపిడ్ రివిజన్ ద్వారా తక్కువ సమయంలో సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా ఉంటుంది, ఓకేనా. యాప్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా మీకు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్లో ఉన్న ప్రతి ఒక్క కోర్స్ పైన భారీ ఆఫర్స్ అయితే పెట్టడం జరిగింది. ఈ ఆఫర్స్ అనేది సద్వినియోగం చేసుకోండి. ఈ ఆఫర్స్ అనేది కేవలం 4 days ఉంటాయండి. యాప్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, లేదంటే ప్లే స్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే ఈ లోగోతో ఉంటుందండి. అలానే డౌన్లోడ్ చేసుకొని ఈ భారీ ఆఫర్స్ అనేది సద్వినియోగం చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసినవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా యూట్యూబ్లో మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన హైప్ అనే బటన్ ఉంటుందండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ హైప్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.